సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. హిడెన్ కెమెరాల పైన, ఈ రహస్య కెమెరాల పైన ఇంత దుమారం చెలరేగుతుంది. రహస్య కెమెరాలతో 300 మంది విద్యార్థుల వీడియోలు రికార్డ్ చేశారని, వాటిని డబ్బుల రూపంలో అమ్మారని, మొబైల్ ఫోన్ల ద్వారా షేర్ చేశారని చెప్పేసి అనేక గొడవ జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా గుడ్లబల్లూరు శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ పైన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలో అసలు ఈ హిడెన్ కెమెరాల అమ్మకం పైన ఎందుకు నిషేధం విధించకూడదు? హిడెన్ కెమెరాల ఏర్పాటుకి ఎందుకు లైసెన్సింగ్ విధానాన్ని ఇవ్వకూడదు? హిడెన్ కెమెరాల అమ్మకాలని ఎందుకు నిషేధించకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కండిషన్స్ ఎందుకు తీసుకురాకూడదు? హిడెన్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా దొరుకుతున్నాయి. నిజంగా ఇవాళ ఈ ఒక్క చోట కాదు, మొబైల్ కెమెరాతో ఈ పోర్న్ వీడియోలు, ఏదైతే పోర్నోగ్రఫీ సైట్లలో కనిపిస్తున్న వీడియోలు ఉన్నాయో, అనేక వీడియోలు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎంతో మంది మహిళల జీవితాల్ని నాశనం చేస్తున్న పోర్నోగ్రఫీ వీడియోలు. ఎవరినో ఒకరిని ప్రియునో లేకపోతే భర్తనో ఒకరిని నమ్మి వస్తారు. నమ్మొచ్చిన వాడు నమ్మకాన్ని ద్రోహం చేసి వమ్మి చేసి ఇవాళ ఎందుకు ఒక మహిళనే ఇవాళ గుడ్లవల్లూరు కాలేజ్లో ఇంకొక తోటి స్టూడెంటే వాష్రూమ్లో హిడెన్ కెమెరా పెట్టారు అనే ఆరోపణ తెరపైకి వచ్చింది అంటే ఈ హిడెన్ కెమెరాలు ఎక్కడ దొరుకుతున్నాయి? చూడండి, దుర్మార్గం. అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. హిడెన్ కెమెరాల పైన బ్యాన్ విధించాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నారు. మీరేమంటారు? ఒకసారి చూడండి, మీరు ఏదైనా ఈ కామర్స్ సైట్లలోకి వెళ్తే హిడెన్ కెమెరాలు బోలెడు కనిపిస్తాయి. ఎక్కడెక్కడ పెడతారు చూడండి. ఇది కరెంట్ ప్లగ్ లో పెట్టాడు చూడండి. ఇందులో కూడా హిడెన్ కెమెరా పెడతారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అమ్మాయిలు స్పెషల్గా మీకోసమే చెప్తున్నాను నేను ఈ వీడియోలో. అమ్మాయిలు మీకోసమే నేను ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ చూడండి. ఈ ప్లగ్లో కూడా హిడెన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ప్లగ్ లోనే కాదు, చార్జర్ ఇక్కడ చూడండి, చార్జర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చార్జర్లో కూడా హిడెన్ కెమెరా పెట్టి ప్రమాదం ఉంది. మొబైల్ చార్జర్లు అట్లాంటి వాటికి కూడా హిడెన్ కెమెరాలు పెట్టే అవకాశం ఉంది. అంతే ఇగో ఇది బటన్. సాధారణంగా ఈ మధ్య హిడెన్ కెమెరాలు రహస్య కెమెరాలు ఎక్కడ హైలైట్ అయినాయి అంటే మీడియాలోని, మా దగ్గరనే హైలైట్ అయినాయి. ఏం చేశారంటే అక్రమార్కులను పట్టుకోవడానికో లేకపోతే లంచం తీసుకునే వాళ్ళని పట్టుకోవడానికో ఈ హిడెన్ కెమెరాలని వాడేవాళ్ళు. ఈ బటన్ కెమెరా పెట్టుకొని గుండెకి ఇక్కడ పెట్టేసుకొని పోయినాం అనుకోండి, అవతలోడు మాట్లాడుతుందో తెలిసిపోతుంది. అది రికార్డ్ చేసుకునేది, ఆ వీడియోని తీసుకొచ్చి వదిలేసేవాళ్ళు. దీంతో హిడెన్ కెమెరా పాపులర్ అయింది. ఈ హిడెన్ కెమెరాలు ఇప్పుడు దుర్వినియోగం అవుతోంది. చాలా స్పష్టంగా గుడ్లవల్లూరు కాలేజీలోనే చూసినాం. ఇక్కడ చూడండి, ఇది బటన్ కెమెరా. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చూపిస్తున్నాడు. మొబైల్ ఫోన్లో ఎక్కడో కెమెరా పెట్టి ఈ కెమెరాని ఒక చోట తగిలిస్తే అది మొబైల్ ఫోన్కి బ్లూటూత్ ద్వారా వీడియోని లైవ్ కాస్ట్ చేస్తుంది, టెలికాస్ట్ చేస్తుంది. ఎన్ని కెమెరాలు, చిన్న కెమెరాలు. లైట్లో మీకు ఇంకోటి చూపిస్తాను. హిడెన్ కెమెరా ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్ అని. ఇది చూడండి, ఏ ఈ కామర్స్ సైట్లోకి వెళ్ళినా మీ ఇంట్లో లైట్ వేసినట్టుగానే ఉంటుంది. ఇది లైట్ వేసినట్టుగానే ఉంటుంది. ఇది ఈ కెమెరా, ఇది చూడండి ఒకసారి రమణ, దీనికి ఫోకస్ చేసి చూపించు. లైట్ వేసినట్టే ఉంటుంది. ఈ లైట్లో కెమెరా ఉంటుంది. ఈ లైట్లో కెమెరా ఉంటుంది చూడండి, బల్బులో. ఇక్కడ ఆప్షన్స్ బోల్డ్ ఉన్నాయి. ఇంట్లో నైట్ విజన్ కూడా ఉంది. ఇంట్లో ముచ్చట చూడండి, ఇక నైట్ విజన్ కూడా ఉంది హిడెన్ కెమెరాలు. మన బల్బును విధించి పెట్టే హోల్డర్ ఉంటుంది కదా, హోల్డర్ కూడా హిడెన్ కెమెరా ఉంది. ఇక్కడ చూడండి, హోల్డర్కి ఎట్లా పెట్టారు, చూడండి హిడెన్ కెమెరా. ఇట్లా ఫిక్స్ చేయొచ్చు. హోల్డర్ కూడా ఉంది, హోల్డర్కి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఇవి ఫ్యాన్లో కూడా యాడ్ చేయొచ్చట. హిడెన్ కెమెరాని ఫ్యాన్ కూడా ఫిక్స్ చేయొచ్చు. ఇవన్నీ సెక్యూరిటీ కెమెరాల పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు అడ్డగోలుగా అమ్మేస్తున్నాయి. సెక్యూరిటీ పేరుతో, సెక్యూరిటీ రీజన్ పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు సీసీ కెమెరాలు పెట్టుకోండి, భయమే ఉంది. మీ గదిలో సీసీ కెమెరాలు పెట్టుకోండి, మీరు సీసీ కెమెరాల పరిధిలో ఉన్నారని నోటీస్ పెట్టండి. ఏంది ఈ దొంగ కెమెరాలన్నీ పెట్టి, ఒకసారి నేను చెక్ చేస్తాను. గుడ్లవల్లూరులో చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది. షవర్లో ఉందని చెప్పేసి, వాటర్ షవర్లో ఉందని చెప్పేసి పెట్టొచ్చు. కనిపిస్తుంది ఇక్కడ చూడండి. షవర్లో, వాష్రూమ్లో, ఏదైతే స్నానంలో లేకపోతే రెస్ట్ రూమ్లో మన స్నానం చేయడం కోసం షవర్ రూమ్లో ఏర్పాటు చేసుకునే షవర్కి కూడా, వాటర్ షవర్ కూడా హిడెన్ కెమెరా పెట్టొచ్చు. ఇక్కడ గుడ్లవల్లూరు కాలేజీలో జరుగుతున్న వివాదంలో ఇది కూడా ఒకటి ఉంది. వాటర్ షవర్లో పెట్టారని చెప్పేసి షవర్లో కూడా పెట్టే అవకాశం ఉంది. ఏ వస్తువైనా సరే, గదిలో లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, హోల్డర్ కావచ్చు, చార్జర్ కావచ్చు, ఆఖరికి పెన్ను కావచ్చు, జేబుకుంటే బటన్ కావచ్చు, ఎక్కడైనా హిడెన్ కెమెరాలు పెట్టే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా మొదటి నుంచి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంత ముందుకు చెప్పాను ఎలా గుర్తించాలనేది. మీరుండే ప్రాంతంలో అన్నెసెసరీ థింగ్స్ లేదా పనికిరాని అనవసరమైన వస్తువులుంటే వాటిని అనుమానించండి.
అద్దం పైన 2 వేళ్ళు ఒక అద్దం పైన వేలు పెట్టి చూసినప్పుడు చూపుడు వేలు పెట్టినప్పుడు మీ వేలికి మీ వేలి ప్రతిబింబానికి మధ్య గ్యాప్ ఉంటే ఆ అద్దం 1 సైడ్ అద్దం అని గ్యాప్ లేకుండా అతుక్కున్నట్టుగా ఉంటే అది 2 సైడ్ అని అవతల నుంచి ఇంకో వ్యక్తి చూస్తున్నారని గుర్తించండి. అట్లాగే మీరుండే గదిలో కావచ్చు, వాష్రూమ్లో కావచ్చు, మీరు అనుమానించిన ప్రాంతంలో మీ మొబైల్ కెమెరా ఆన్ చేసి లైట్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేయండి. హిడెన్ కెమెరా రిఫ్లెక్షన్ దొరుకుతుంది. లేదంటే మీ మొబైల్ లైట్ టార్చ్ని ఆన్ చేసి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే హిడెన్ కెమెరా ఎక్కడైనా ఉంటే అది ఖచ్చితంగా దాని లెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే మీరు టార్చ్ లైట్ తోటి చేయండి. లేకపోతే మీ మొబైల్లో అప్లికేషన్స్ వచ్చాయి, హిడెన్ కెమెరాని ఫైండ్ చేసే అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్ ద్వారా చెక్ చేసుకోండి. అమ్మాయిలో ఇది మీకోసం చెప్తున్న వీడియో, ఇది మీకోసమే చెప్తున్నాం. ఎందుకంటే గుడ్లవరుల కాలేజీలో జరిగిందో జరగదో తెలియదు, కానీ అది ఒక ఐడియాని మాత్రం క్రియేట్ చేసింది. అనేక మంది దుర్మార్గులు, నీచులు, నికృష్టులకి ఒక ఐడియా వచ్చింది, హిడెన్ కెమెరాలు పెట్టి అమ్మాయిల్ని వేధించవచ్చని. ఈ వేధింపులకు గురి కాకుండా ఉండాలంటే మీరు హిడెన్ కెమెరాల్ని ఎలా ఫైండ్ చేయాలి, హిడెన్ కెమెరాల అమ్మకాల పైన నిషేధం విధించాలనే ఆందోళనకి మీరు కూడా సిద్ధంగా రండి. మీరేమంటారు? హిడెన్ కెమెరాల పైన ప్రభుత్వాలు కొత్త నిబంధనలు తీసుకురావాలా? అమ్మకాల పైన నియంత్రణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? హిడెన్ కెమెరాల్ని ఈ కామర్స్ సైట్లలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లలో ఉత్తగానే అమ్మేస్తున్నారు. వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందా లేదా? కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.